హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మనందరికీ ఎన్నో పోషకాలతో కూడిన టేస్టీ రెసిపీ అయితే ప్రిపేర్ చేశా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, బలాన్ని కూడా చేకూరుస్తుందండి. ఈ కర్రీ ఏంటా అనుకుంటున్నారా? తెలగపిండి బీరకాయ అండి. చాలా బాగుంటుంది. దానికోసం నేను 1/2 కిలో బీరకాయలను తీసుకుని పొట్టు తీసి కడిగిన తర్వాత ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కర్రీకి మెయిన్ ఐటెం తెలగపిండి అండి. తెలగపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా కడిగి కట్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ తెలగపిండిని పీసెస్ కింద తీసుకున్నాను కాబట్టి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్ తీసుకొని ఆ ముక్కలు మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఒకసారి మనకు బయట తెలగపిండి ప్యాకెట్స్ కింద కూడా పౌడర్ చేసి అమ్ముతారండి. అలా అయితే డైరెక్ట్గా మనం తీసుకొని కర్రీ చేసేసుకోవచ్చు. నేను తీసుకున్న పీసెస్ కాబట్టి ఇలా పౌడర్ చేసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకున్న తర్వాత వంటకు వాడే నువ్వుల నూనెతో ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఆ నూనెతో ఈ కర్రీ వండితే. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు, అలాగే కొంచెం మినపప్పు ఎక్కువ తీసుకున్నాను. కర్రీ టేస్ట్ బాగుంటుందండి. అలాగే కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకొని కాసేపు ఫ్రై చేయాలి. తాలింపు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను అండి. కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఎల్లుల్లిపాయలు కూడా. ఈ కర్రీకి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. వెల్లుల్లిపాయలు కూడా కాసేపు వేగనిచ్చిన తర్వాత కరివేపాకు, అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకుని మరి కాసేపు ఫ్రై చేయాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత అందులో 1 స్పూన్ పసుపుని, 1 స్పూను ఉప్పుని వేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేస్తే ఉల్లిపాయ మనకి తొందరగా మగ్గుతుంది. ఒక 2 మినిట్స్ ఇలా మగ్గనిచ్చిన తర్వాత మూత తీసి మనం ముందుగా బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకోవాలి ఇందులో. మొత్తం బీరకాయ ముక్కలను వేసేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేయాలి. మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. బీరకాయని చిన్న మంట మీద 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ వచ్చి కారం వేస్తున్నాను. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను కదా, ఈ కూరకి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. అందుకని కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఒక చిన్న గ్లాసుడు వాటర్ తీసుకొని వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. కొద్దిసేపు బీరకాయ ముక్కలు ఉడికిన తర్వాత మూత తీసేసి మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ తెలగపిండిని కూడా వేసేసుకోవాలండి. ఈ వాటర్ ఉన్నప్పుడే వేసేసుకోవాలి మనం తెలగపిండిని. ఎందుకంటే మనకి ఆ వాటర్లో ఈ తెలగపిండి కూడా ఉడకాలి. తెలగపిండి మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత మనకి బాగా వాటర్ డ్రై అయిపోయే వరకు ఈ కర్రీని బాగా ఫ్రై చేయాలండి. అప్పుడే మనకి కర్రీ టేస్ట్ వస్తుంది. అసలు మనం గరిటె ఇలా కలిపితే గరిటె నుంచి మనకి తెలగపిండి కర్రీ ఇలా జారిపోవాలి. అలా అయితే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. అసలు కొంచెం కూడా తడిగా ముద్దగా అనిపిస్తే కర్రీ టేస్ట్ అనిపించదు. గరిటె మనం తిప్పుతున్నప్పుడు ముద్దగా అంటుకుంటే మనకి అందులో ఇంకా వాటర్ ఉన్నట్టండి. కానీ గరిటెకి మాత్రం ఇప్పుడు అసలు అంటుకోవట్లేదు, చూసారా? పొడిగా రాలిపోతుంది. ఎంతో రుచిగా ఉండే బీరకాయ తెలగపిండి కూర అయితే రెడీ అయిపోయిందండి. తెలగపిండిని మనం తీసుకోవటం వల్ల ఎముకలు గట్టి పడతాయండి. ఎన్నో పోషకాలు ఉన్నాయి కాబట్టి పచ్చిమ కూరలా కూడా బాలింతలకి కూరని చేసి పెడతారు. బాలింతలప్పుడు నడుము నొప్పి సమస్య ఎక్కువగా బాధిస్తూ ఉంటుంటే ఈ తెలగపిండిని తరచుగా తినటం వల్ల నడుము నొప్పి తగ్గుతుందండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.